బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తి గల నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం నుండి మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలు మనం వింటున్నాం. దెబోరా మొదటి మహిళా న్యాయాధిపతిని, ప్రవక్తిని మరియు యోధురాలు. దెబోరా ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్, ప్రాఫిటెస్ అండ్ వారియర్ అనే అంశంపై మనము ఈరోజు వాక్య సందేశాన్ని వినకమునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమేపుడు ఆనందమానందమానందమౌగ, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. పర్వతములు కదిలినా, నీయూర్వి మారు పడినను, సర్వమున్ ఘోషించుచు నీ సంద్రము పొంగినను. అభయమేపుడు ఆనందమానందమానందమౌగ, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన, భూరాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడౌ యెహోవా వైరి భూని సంహరించును. అభయమేపుడు ఆనందమానందమానందమౌగ, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. తండ్రి, ఇదిగో నాయన, ఈ దినమంతటిని ఆశీర్వదించి ఈ దిన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించండి. మరి నీ వాక్యం చదువుబోచుండగా తండ్రి, ధ్యానించబోచుండగా మరి మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మా హృదయ నేత్రములు తెరువుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొంచున్నాను ప్రభా, ఆమేన్. ప్రియులారా, మరి ఇది వరకు మనము దెబోరా గురించి మనము విన్నాము, పరిచయ వాక్కులు విన్నాము. దెబోరాని మరి దేవుడు ఎంచుకున్న విధానాన్ని బట్టి మరి ఆ సిసేరాను గెలవడానికి దెబోరాను మరి
దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక స్త్రీ అయినప్పటికీ ఆవిడని న్యాయాధిపతిగా ఎంచుకున్న విధానాన్ని బట్టి మరి దేవుని స్తుతించాము. ఎందుకనగా స్త్రీని మరి తన రాజ్యవ్యాప్తిలో మరి తన వాక్య పరిచర్యలో వాడుటకు చాలామంది ఈ రోజుల్లో కూడా వెనకంజ వేస్తున్నారు. కానీ ఆ కాలంలోనే మరి దేవుడు న్యాయాధిపతిగా ఆవిడని ఎంచుకున్నాడు. మరి ఇక్కడ చూసినట్టయితే సిసేరాను మరి జయించుటకు దెబోరా ఏం చేసిందో మనం చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో చూసినట్టయితే 4 నుండి మరి 24 వచనంల వరకు సిసేరాను ఏ విధంగా ఓడించిందో చూద్దాము. నేను క్లుప్తంగా ఆ సంఘటనల గురించి మీకు తెలియజేస్తాను. మరి రామాకు బేతేలుకు మధ్యలో సల్లవృక్షం కింద కూర్చొని దెబోరా తీర్పు తీర్చినప్పుడు మరి అభినోయాము కుమారుడగు బారాకును పిలువనంపింది. బారాకును పిలువనంపి ఏమని చెప్తుందంటే, జెబూలోను నఫ్తానీలను 10,000 మందిని తీసుకునిరా, ఎందుకనగా దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. యెహోవా దేవుడు ఏమని ఇచ్చాడు? కీషోను వద్ద నేను నీకు సిసేరాను అప్పచెప్తానని చెప్పాడు కదా బారాకు. కాబట్టి నువ్వు జెబూలోను నఫ్తాలీలను 10,000 మందిని తీసుకుని రమ్మని బారాకుకు చెప్తాడు. మరి బారాకు ఇక్కడ కొంచెం పిరికివానిగా ప్రవర్తిస్తాడు. ఏమంటాడంటే, దెబోరా నీవు నాతో కూడా వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటాడు. ఆ సమయంలో దెబోరా అంటుంది, మరి యెహోవా ఒక స్త్రీకి సిసేరాను అప్పచెప్పాడు అన్న అపవాదు వస్తుంది, నీ ప్రయాణం అంతటినీ కూడా ఎవ్వరూ కూడా లెక్క చేయరు, ఆ క్రెడిట్ అంతా కూడా ఒక స్త్రీగా నాకు వస్తుంది, మరి ఏమంటావు బారాకు అంటుంది. అప్పుడు బారాకు అంటాడు, అయినా పర్వాలేదు, నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను యుద్ధానికి అంటాడు. మరి ఇక్కడ చూసినట్టయితే బారాకు యొక్క మంచి లక్షణం ఏంటంటే, ఒక స్త్రీకి తను ఒక విలువని ఇచ్చాడు. ఆవిడ ఎవరైతే దెబోరా ఉన్నారో దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంది, దేవుని యొక్క ఆత్మ ఆమెపై ఉన్నదని ఆయన నమ్మాడు కాబట్టి ఆవిడకు లోబడి నేను పురుషుణ్ణి అనే అహంకారం చూయించకుండా తనను కూడా తనతో పాటు యుద్ధానికి రమ్మని చెప్పాడు. ఆ సమయంలో మరి బారాకు ఏం చేస్తాడంటే, వెళ్ళి జెబూలోను నఫ్తాలి గోత్రంలో నుండి 10,000 మందిని తీసుకొని వస్తాడు. ఆ సమయంలో యెహోవా సిసేరాకు తన స్వరంని వినిపిస్తాడు. ఏమని? తాబోరు కుట మీరు దిగిరండి, నేను మిమ్మల్ని కీషోను వాగు వద్ద మీకు సిసేరాను అప్పచెప్తున్నాను అని చెప్తాడు. అప్పుడు వెళ్ళి దెబోరా మళ్ళీ చెప్తుంది, కీషోను వాగు వద్దకు వెళ్ళాలి, మనము సైన్యంని తీసుకుని వెళ్దామని చెప్పినప్పుడు బారాకు సైన్యములతో పాటు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక కార్యం జరుగుతుందండి. ఏంటంటే, మరి ఈ ఎవరైతే 900 రథములు కలిగిన సిసేరా ఉన్నాడో, మరి యాబీను రాజు యొక్క సేనాధిపతి అయిన ఆయనని జయించాలి అంటే ఈ 10,000 మంది కాలి బలం సరిపోదు. ఆ సమయంలో యెహోవా దేవుడు ఒక కార్యాన్ని చేస్తాడు. ఏంటనగా, ఆ సర్వ సైన్యంలో కలవరాన్ని పుట్టిస్తాడు. దేవుడు సిసేరా లోపల సిసేరా యొక్క సైన్యంలో కలవరాన్ని పుట్టిస్తాడు. మామూలుగా ఒక వ్యక్తి మనం ఓడించాలంటే ఫస్ట్ మెంటల్గా అనగా మానసికంగా వారిని కృంగదీస్తే ఫిజికల్గా మనం ఈజీగా వాళ్ళని జయించవచ్చు. మరి యెహోవా దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే, సిసేరా పక్షంన సిసేరా యొక్క సైన్యంను మరియు సిసేరాను వారి హృదయంలో కలవర పుట్టించడం వల్ల వాళ్ళు వీక్ అయిపోయారు. వాళ్ళు బలహీనులుగా అయినప్పుడు ఒక కత్తివాటతోనే మొత్తం సైనికులు అనగా దాదాపుగా మొత్తం వారి యొక్క సైన్యం అంతా కూడా చనిపోయింది. కేవలం సిసేరా మాత్రమే మిగిలిపోతాడు. సిసేరా యొక్క మరి హృదయంలో కలవరం కలిగింది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే పారిపోతూ ఉంటాడు. ఇక్కడ ఇంకొక సంఘటన జరుగుతుంది. ఆ ప్రదేశంలో ఎవరు హేబేరు భార్య అయిన అనగా హేబేరు ఎవరనగా ఒక కయీనీయుడు, కయీను సంతానం నుండి వచ్చిన హేబేరు యొక్క భార్య అయిన యాయేలు ఉంటుంది. మరి ఈ కయీనీయులు కూడా ఇశ్రాయేలీలకు శత్రువులే. వారు ఏం చేస్తారంటే అక్కడ గుడారం వేసుకుని నివసిస్తూ ఉంటారు. మరి ఈ సిసేరా యాయేలు యొక్క గుడారానికి పారిపోతాడు. ఆయన యాయేలు గుడారంలో ప్రవేశించినప్పుడు అప్పుడు యాయేలు ఆయన్ని ఆహ్వానించి ఆయనపై ఒక గొంగడి కప్పి ఆయనని రక్షించడానికి ప్రయత్నం చేసినట్టుగా చేస్తుంది. అప్పుడు ఆయన అడుగుతాడు, సిసేరా అంటాడు, నాకు దాహం అవుతుంది, నాకు దాహం ఇయ్యమంటే ఒక పాలబుడ్డిని తీసి ఆయనకు పాలనిస్తుంది. ఆయన చెప్తాడు, వెళ్ళి నువ్వు గుడారం యొక్క ద్వారం దగ్గర ఉండు, ఎవరైనా వస్తే నేను లేను అని చెప్పు అని చెప్తాడు. కానీ ఇక్కడ యాయేలు యొక్క హృదయాన్ని మార్చాడు దేవుడు. శత్రువులను కూడా మనకు మిత్రులుగా చేసే దేవుడు. ఎందుకనగా కయీనీయులు మరి ఇశ్రాయేలీలకు శత్రువులు, మరి యాయేలు కూడా ఒక శత్రువు స్త్రీ అయినప్పటికీ మరి దేవుని యొక్క భయం ఆమె లోపల ఉంది. కాబట్టి దేవుని పక్షంన పోరాడుటకు, దేవుని పక్షంన యుద్ధం చేయుటకు యాయేలును మరి యెహోవా ప్రేరేపించాడు. మరి సిసేరా మంచి నిద్రలో ఉన్నప్పుడు
ఆవిడ గుడారపు యొక్క మేకు తీసుకుని వచ్చి సుత్తెతో ఆయన కణతలో దించి ఆయనను హతమారుస్తుంది. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ అధ్యాయంలో సిసేరాను జయించుటకు, సిసేరాను సంహరించుటకు దేవుడు ఇద్దరు స్త్రీలను వాడుకున్నారు. ఒకటి దెబోరా, ఇంకొకరు యాయేలు. మరి ఇక్కడ చూసినట్టయితే దేవుని కృప మనకు తోడుగా ఉంటేనే ఆయన కార్యములు చేయగలుగుతాము. మరి ఆయన ఫరో హృదయమును మరి కఠినపరిచిన దేవుడు ఇక్కడ సిసేరా సైన్యంలో కూడా ఏం చేశాడు? కలవరాన్ని పుట్టించాడు. దేవుడు మనకు ఫిజికల్ స్ట్రెంగ్తే కాదండి, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇస్తాడు. ఆయన మనల్ని రక్షించాలి అనుకుంటే మన హృదయాన్ని బలపరుస్తాడు. మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన యొక్క బలము మన యందు పరిపూర్ణమవుతుంది. మరి ఈ విధంగా ఏమవుతుంది? సిసేరాను మరి దెబోరా మరియు బారాకు ఇద్దరు కలిసి ఆయనను ఓడిస్తారు. ఆ తర్వాత 40 సంవత్సరములు ఇశ్రాయేలీలు నిమ్మలంగా నివసిస్తారు. మరి దేవుని పరిచర్యలో, దేవుని కార్యంలో మరి దేవుడు ఎవరినైనా వాడుకుంటకు ఇష్టపడ్డప్పుడు వారికి సహకరించడం నేర్చుకోవాలి. మరి ఇక్కడ బారాకు చేసిన పని అదే. దెబోరాకు సహాయంగా ఉన్నాడు. దెబోరా ఎప్పుడైతే ఆయనను మరి ఆహ్వానించిందో ఆయన సహాయకుడిగా ఉన్నాడు. దెబోరాను ఆయన నిరుత్సాహపరచలేదు, దెబోరాను ప్రోత్సహించాడు, దెబోరాకు సహకరించాడు. మరి దేవుని సేవలో, దేవుని రాజ్య వ్యాప్తిలో ఎవరైనా సేవకు ముందుగా వెళ్ళినప్పుడు వారికి మన వంతు సహాయం చేసినట్టయితే ఆయన కార్యాన్ని చేసుకుంటకు యెహోవాయే తన మార్గాన్ని సరళం చేస్తాడు. మరి ఇట్టి వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. పరలోక సైన్యమా, పరమ తండ్రి మహిమాను